చిటికెలో మీకోసం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నిఖిల్ కావ్య గురించి మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర అంట ప్రూఫ్స్ ఉన్నాయంట. కావ్య నిఖిల్ని తిట్టిందంట. అయితే వీడియోతో సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర. కావ్య 100% తిట్టింది, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని మీరేమంటారు? నాలాగా నిజాలు చెప్పి కొన్ని మామూలుగా 70-80% నేను నిజాలే చెప్తాను. అయినా సరే నా కింద బ్యాడ్ కామెంట్లు అవన్నీ పెట్టారు. అప్పుడు ఒకసారి కావాలంటే యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పాను కదా, వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు కావ్య గురించి నిఖిల్ గురించి ఎలా మాట్లాడారో వాళ్ళవి అచ్చంగా వాళ్ళ గురించే వీడియోలు ఉంటాయి. వాళ్ళు రీసెంట్గా కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆపమని అయితే మీరు చెప్పరు. ఏందో మరి అసలు ఏమనాలో ఏంటో నాకు అర్థం కాలే. చూడండి ఏం చెప్తున్నారంటే, కావ్య పక్కాగా నిఖిల్ని తిట్టింది. నువ్వు నన్ను మోసం చేసావు, ఎందుకు చేసావు అని చెప్పి కావ్య అంట నిఖిల్ని తిట్టిందంట. మరి కావ్య వచ్చి వాళ్ళకి చెప్పిందా? మీరు అవి అడగండి, నాకు పెడతారు కదా కామెంట్లు. మీరు వచ్చి అడిగారా? అదే కావ్య వచ్చి మీకు చెప్పారా, నిఖిల్ వచ్చి మీకు చెప్పారా అని. మరి వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఒక్క కామెంట్ కూడా అలా పెట్టలేదు. అవునా నిజమా అని చెప్పి కింద కామెంట్లు అయితే ఉన్నాయి. అయితే కావ్య ఎక్కడ తిట్టింది? వీడియో కూడా అప్లోడ్ చేసిందంట. ఎక్కడ అప్లోడ్ చేసింది కావ్య తిడతా? ఒక్క ప్రూఫ్ కూడా లేదు వాళ్ళ దగ్గర కావ్య తిట్టింది అనడానికి. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు వాళ్ళు. కావాలంటే ఒకసారి అంతా చెక్ చేయండి. కావ్య అసలు ఎక్కడ నిఖిల్ని మాట కూడా అనలేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. ఆ ఒక్క ఇన్స్టా స్టోరీ మాత్రమే పెట్టింది.